హైదరాబాద్లో ప్రాపర్టీస్ చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారా? అయితే మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 years బ్యాక్ హైదరాబాద్లో ఏం ప్రైస్ ఉండే గుర్తుందా? ప్రతి జనరేషన్కి ప్రీవియస్ జనరేషన్ ప్రైజెస్ చాలా తక్కువ అనిపిస్తాయి. మా తాత మా నాయన 100 రూపాయల గజం లెక్క కొన్నారు. ఇవాళ నేను 10,000 గజం లెక్క కొంటున్నా. నెక్స్ట్ నా తర్వాత జనరేషన్ వచ్చే వాళ్ళు గజానికి 1,00,000 రూపాయలు పెట్టి కొంటారు. అండ్ 10,000 2026లో 10,000 రూపీస్ పర్ స్క్వేర్ అంటే చాలా చీప్ అనిపిస్తుంది. ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఆగదు. కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుంది, రోడ్లు డెవలప్ అవుతున్నాయి, జనాలు వస్తున్నారు, రాను రాను కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కొత్త కొత్త సిటీస్ వస్తున్నాయి, మెట్రోస్ ఎక్స్పాన్షన్ అవుతున్నాయి, హైదరాబాద్ గ్రోత్ ఎక్స్పాన్షన్ అవుతుంది, పాపులేషన్ పెరిగిపోతుంది. దీనివల్ల రాను రాను ఇంకా డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు రైట్ టైం ఏది అంటే, ఎస్టర్డే వాజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఆఫ్టర్ ఎస్టర్డే విచ్ ఇస్ ద బెస్ట్ డే టు ఇన్వెస్ట్మెంట్ అంటే టుడే, ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకా రేట్లు తగ్గిపోతేమో, రేట్లు పడిపోతేమో, ఇంకా రేట్లు తగ్గినాక కొందాం, ఇంకా మెల్లగా స్లో అయినాక కొందాం రియల్ ఎస్టేట్ అంటే మీరు లైఫ్లో ఎప్పుడు ఒక ప్రాపర్టీ కూడా కొనలేరు. కాబట్టి దయచేసి నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు హైదరాబాద్ సరౌండింగ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రాపర్టీ కొనాలనుకుంటే ఎక్కువగా వీడియోలు చూడకండి, ఎక్కువగా రీసెర్చ్ చేయకండి, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకండి. టేక్ ఏ డెసిజన్ అండ్ గో అండ్ సర్చ్ ద బెస్ట్ ప్రాపర్టీ. అండ్ అది నచ్చితే డెసిషన్ తీసుకొని, యాక్షన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరైతే రియల్ ఎస్టేట్లో యాక్షన్ తీసుకుంటారో, ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో, ఎవరైతే డేర్ చేసి ముందుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే నిజంగా కోటీశ్వరులు అవుతారు. సో రియల్ ఎస్టేట్ గురించి మంచి మంచి వీడియోలు రోజు మీ ముందుకు వచ్చి చెప్తా. ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి ఉన్నాడు. మీరు ఒక్క అవకాశం ఇస్తే ఒక మంచి ప్రాపర్టీ కొన్నామన్న సాటిస్ఫాక్షన్ లైఫ్ టైం మీకు జీవితాంతం ఉండేలాగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్.